సుఖలాలసత్వాన్ని అధిగమించడం ఎలా? సుఖాలు కావాలనే కోరికను వదిలించుకుంటే తప్ప మన మనస్సును పూర్తిగా నియంత్రించలేమని ఇంతకు ముందు చెప్పుకున్నాం. తమ తమ మనస్సులతో తంటాలు పడుతున్న అనేక మంది ఇది విని అదిరిపడవచ్చు. కానీ ఇది నిజం. ఈ నిజం యొక్క లోతుపాతుల్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుఖలాలసత్వాన్ని వదిలించుకుంటే తప్ప మనస్సును స్వాధీనం చేసుకోవాలన్న సంకల్ప శక్తి పెంపొందదని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పడం సులభమే. కానీ స్వాభావికమైన ఈ మనోవికారం మన రక్త మాంసాలలో ఎంతగా జీర్ణించుకుపోయిందంటే బ్రహ్మాండమైన ప్రయత్నంతో మాత్రమే దాన్ని వదిలించుకోగలం. చాలాసార్లు అది అసాధ్యమని తోచవచ్చు కూడా. అయితే ఈ విషయంలో సుఖాలను కోరడానికి మన దుష్ట స్వభావమే కారణమని ఊహించుకోకూడదు. అలా భావించడం వల్ల మన మానసిక పరిస్థితి మరింత గందరగోళంగా తయారవుతుంది. కోరికలను కలిగి ఉండడం తప్పు కాదు, కానీ నీతి మాలిన కోరికలలో మునిగిపోవడం పాపం. అవి మనల్ని మరిన్ని బంధాలలో పడవేసి మనలోని ఉన్నత వ్యక్తిత్వాన్ని ఎదగనీయకుండా అడ్డుకుంటాయి. మనుష్యులలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నత స్థితిగతుల కోసం ప్రాపంచిక సుఖభోగాల అన్వేషణలను విడిచిపెట్టగలరు. వారి సంగతి ఇప్పుడు మనం మాట్లాడటం లేదు. అటువంటి వారికి తప్ప కోరికలను తీర్చుకోకుండా జీవించడం మామూలు మనుషులకు సాధ్యం కాదు. మానవ జాతిలో అధిక భాగం సుఖం కోసం కాకపోతే మరి జీవించడం దేనికి అని సూటిగా ప్రశ్నిస్తారు. ఈ కోరికే జీవశక్తి. ఈ శక్తి వల్లనే మనిషి జీవిస్తాడు. అయితే ఇదే సుఖలాలసత్వం మనలో మనస్సును స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించే సంకల్ప శక్తిని తినివేస్తుంది కూడా. మరి ఈ అంతర్గత సమస్యకు పరిష్కారం ఏమిటి? సర్వసంగ పరిత్యాగులైన సన్యాసుల మాదిరిగా అన్నింటినీ విడిచిపెట్టడం అందరికీ సాధ్యం కాదన్నది సుస్పష్టం. మరొక వైపు కోరికలలో మునిగిపోవడం కూడా దీనికి సమాధానం కాదు. ఈ కోరికలను క్రమంగా అదుపులోకి తెచ్చి మన అంతరాత్మ లోతుపాతుల్ని అర్థం చేసుకోవాలి. ఆ పైన మన ఆత్మ పరిపూర్ణత్వాన్ని సాధించేందుకు వీలుగా ఇదే కోరికను ఎలా మలచుకోవాలో తెలుసుకోవడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం. దీనిని అర్థం చేసుకోవాలంటే మరికొంత వివరణ అవసరం. ఇక్కడ మనం సాధారణంగా ప్రాపంచికమైన ఆలోచనలను కలిగి ఉండి ప్రారంభ దశలో ఉన్నవారి సమస్యలను మాత్రమే చర్చిస్తున్నాం. ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించిన వారికి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు కొన్ని వర్తించవు. ఈ విషయాలు ఏమిటో వాళ్ళకి తెలుసు. ఉదాహరణకు న్యాయసమ్మతంగా కోరికలను తీర్చుకోవడం అన్నది ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టని సగటు మనిషికి మాత్రమే వర్తిస్తుంది. అంతేగాని ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని అడుగులు ముందుకు వేసిన వారికి కాదు. స్వాభావికంగా బలమైన కోరికలున్న వారికి సుఖాన్ని కోరకు అన్న బోధన అంత ఆచరణాత్మకమైనది కాదు. జ్ఞానులైన సనాతన ఆధ్యాత్మిక గురువులు తమ సొంత అనుభవం ద్వారా ఆ పరమ సత్యాన్ని తెలుసుకున్నవారే కాక మానవ మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నవారు కూడా. పైగా మానవుల బలహీనతలను గ్రహించగలిగిన దయార్ద్ర హృదయులు. ఈ విషయాన్ని గురించి వారు చెప్పిన దాన్ని కొద్ది మాటలలో చెప్పవచ్చు. సుఖాలను కోరండి, అనుభవించండి. అయితే దానివల్ల మీ భౌతిక మానసిక ఆరోగ్యాలు దెబ్బతినని విధంగా ప్రవర్తించండి. మీ వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతమైనదిగా నిర్మించుకునేందుకు విఘాతం కలుగకుండా జాగ్రత్త పడండి. శారీరక సుఖాలను తప్పనిసరిగా అనుభవించవలసి వస్తే అలా చేయండి. అయితే వాటికన్నా ఉన్నతమైన మానసిక ఆనందాన్ని అనుభవించడానికి వీలుగా మీ శారీరక శక్తులను పొదుపు చేసుకోండి. అదేవిధంగా మరింత ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి వీలుగా మీ మానసిక శక్తులను పొదుపు చేస్తూ మానసిక సుఖాలను అనుభవించండి. మీ నాశనాన్ని కొని తెచ్చే విధంగా సుఖాలను కోరుకోవద్దు. ఏమాత్రపు ఆలోచన పటిమగల వ్యక్తులకైనా ఈ బోధన సబబుగానే తోస్తుంది. నైతిక నియమాలు మనిషి తన నాశనాన్ని తానే కొని తెచ్చుకోకుండా సహాయపడతాయి. వాటిని పాటించడం ద్వారా మనస్సు స్వాధీనమవుతుంది. కాబట్టి నైతిక నియమాలు మనిషికి అత్యంత లాభదాయకమైనవి. అడవి మృగం లాంటి ఈ సుఖలాలసత్వాన్ని మన వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపయోగపడేలా మచ్చిక చెయ్యాలి. ఆ తరువాత మాత్రమే అది ఉన్నత విద్యను అభ్యసించడానికి సిద్ధమవుతుంది. ఈ ఉన్నత విద్య అంటే ఏమిటి? శ్రీరామకృష్ణులు దీన్ని గురించి ఇలా బోధించారు. 3 రకాలైన ఆనందాలు ఉన్నాయి. ఒకటి
విషయానందం, రెండవది భజనానందం, మూడవది బ్రహ్మానందం. జనం అన్ని వేళలా అనుభవించే ఇంద్రియ సుఖాలే విషయానందం. భగవంతుని నామస్మరణ చేస్తూ ఆయనను కీర్తించే సమయంలో కలిగే ఆనందాన్ని భజనానందం అంటారు. భగవత్ సాక్షాత్కారం వల్ల కలిగే ఆనందాన్ని బ్రహ్మానందం అని అంటారు. సనాతన ఋషులు భగవత్ సాక్షాత్కారమైన తర్వాత ఆచార నియమాలన్నింటికీ అతీతంగా వ్యవహరించారు. ఇంతకు ముందు ఉన్నత విద్య అన్న మాటను వాడడంలో మన ఉద్దేశ్యం పైన చెప్పిన ఆనందపు స్థాయిలలో ఒకదాని నుంచి మరొక ఉన్నతమైన దానికి చేరడమే. బ్రహ్మానందాన్ని పొందడం సిద్ధాంతపరంగానే కాక నిజంగా సాధ్యమేనన్న విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. సుఖ లాలసత్వాన్ని అధిగమించి పైకి పోయే ఉన్నత విద్యను నేర్చుకోవాలంటే బ్రహ్మానందాన్ని పొందడం సాధ్యమేనన్న యథార్థంలో మనకు గట్టి నమ్మకాన్ని కలిగి ఉండాలి. తప్పనిసరి అయితే విషయానందాన్ని అనుభవించండి. అయితే మీరు దాన్ని అనుభవించే పద్ధతి భజనానందాన్ని పొందడానికి అడ్డు తగలని విధంగా ఉండాలి. దీనికోసం విచక్షణను అలవాటు చేసుకోవాలి. మీ కోరికలలో ఇంద్రియ సుఖాన్వేషణలో విచక్షణ ఉండాలి. శ్రీకృష్ణుడు గీతలో శారీరక స్పర్శ ద్వారా కలిగే సుఖం దుఃఖాన్ని కూడా కొని తెస్తుంది అని చెప్పాడు. మన సొంత అనుభవాలు కూడా ఇది నిజమేనని ధృవీకరిస్తాయి. విషయ సుఖాలను అనుభవించేటప్పుడు ఈ బోధనను గుర్తు చేసుకోవడం వల్ల మనలో విచక్షణ చేసే అలవాటు పెంపొందుతుంది. దీనివల్ల నైతిక క్రమశిక్షణ యొక్క హద్దులలో కోరికలను తీర్చుకునే వీలు కలుగుతుంది. ఈ క్రమశిక్షణ యొక్క ఉద్దేశ్యం బ్రహ్మానందాన్ని పొందగలగడమే కదా. దీనితో పాటు భజనానందాన్ని పొందడానికి తగిన ఆధ్యాత్మిక సాధనలను కూడా చేపట్టాలి. వీటి వలన క్రమక్రమంగా మనస్సు పవిత్రమయ్యే కొద్దీ మనలో సుఖాల మీద కోరిక తగ్గిపోయి ఆ మేరకు భజనానందంలో ఆసక్తి పెరుగుతుంది. ఈ విధంగా మనఃపూర్వకంగా శ్రమపడిన వ్యక్తి జీవితంలో ఏదో ఒకనాడు ఈ భజనానందాన్ని కూడా పక్కన పెట్టి అత్యున్నత సత్యాన్ని లేదా భగవంతుణ్ణి, పరమాత్మను స్థిరంగా ఆకాంక్షించే సమయం ఆసన్నమవుతుంది. అయితే భగవంతుణ్ణి కోరుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆశించడం ఒక విషయం. ఫలితం వచ్చినా రాకపోయినా భగవంతుడి కోసం మాత్రమే భగవంతుణ్ణి కోరుకోవడం వేరే విషయం. ఈ రెంటికి ఎంత మాత్రం సంబంధం లేదు. ఎప్పుడైతే సాధకుడు వేరే ఉద్దేశ్యం లేకుండా భగవంతుడి కోసమే ఆయనను కోరుకుంటాడో అప్పుడు సుఖాల మీద అతని కోరిక క్రమంగా ఆవిరైపోతుంది. ఇది మనస్సును సంపూర్ణంగా స్వాధీనంలోనికి తెచ్చుకోవడానికి సహకరిస్తుంది. శ్రీరామకృష్ణులు ఈ విషయాన్ని గురించి ఇలా బోధించారు. ఇంద్రియ సుఖాల మీద ఆకర్షణ ఎప్పుడు పోతుంది? అఖండ సచ్చిదానంద సాగరమైన భగవంతునిలోనే అన్ని సుఖాలు, సంతోషాలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు ఆ ఆకర్షణ చచ్చిపోతుంది. ఆయనలో ఆనందాన్ని పొందగలిగిన వారికి ఈ చవకబారు ఇంద్రియ సుఖాలలో ఎటువంటి ఆకర్షణ కనిపించదు. ఎవరైతే తెల్లని చక్కని పటిక బెల్లాన్ని రుచి చూస్తారో వారికి మురికిగా ఉండే నల్ల బెల్లం రుచించదు. రాజమహలులో నిద్రించిన వారికి గుడిసెలో నిద్ర సుఖాన్నివ్వదు. భగవదానందంలోని తీయదనాన్ని రుచి చూసిన వారికి అసహ్యకరమైన ప్రాపంచిక సుఖాలలో ఎటువంటి సంతోషం కనబడదు. చాలామంది సాధకులు తమ ఉద్దేశ్యం మంచిదే అయినా తాము చేపట్టే పద్ధతి సరైనది కాకపోవడం వల్ల తప్పుదోవ పట్టి తమ కోరికలను వదిలించుకోలేక కష్టపడుతూ ఉంటారు. అత్యుత్సాహంతో అటువంటి వాళ్ళు తమకు తాము హాని చేసుకోవడానికి కూడా వెనుకాడరు. కానీ దానివల్ల ఎటువంటి ఫలితమూ ఉండదు. వారి ఉద్దేశ్యం, తమ ఆశయం పట్ల వారికున్న నిజాయితీ సరైనవే అయినా చివరకు ఓడిపోతారు. కాబట్టి సుఖలాలసత్వం అనే ఆంతరంగిక జీవిత సమస్యను పరిష్కరించడంలో ఇటువంటి అడ్డంకులను జాగ్రత్తగా దాటిపోవాలి. శ్రీరామకృష్ణులు ఈ విషయంలో చాలా సహాయకరమైన ఒక విధానాన్ని బోధించారు. కామం, క్రోధం మొదలైన శత్రువులు ఎప్పుడు లోబడతాయని ఆయనను అడిగినప్పుడు గురుదేవులు ఇలా సమాధానమిచ్చారు. కామం, క్రోధం మొదలైన ఈ బలమైన మనోవికారాల దృష్టిని ప్రాపంచిక విషయాల మీద ఉంచినంతకాలం అవి మనకు శత్రువులలాగా ప్రవర్తిస్తాయి. అయితే వాటిని భగవంతుని వైపు మరల్చినప్పుడు అవే మనకు గొప్ప స్నేహితులుగా మారి మనల్ని భగవంతుని వద్దకు చేరుస్తాయి. ప్రాపంచిక సుఖాల పట్ల ఉన్న కోరికను భగవంతునికై ఆరాటంగా మార్చుకోవాలి. తోటి మనుష్యుల పట్ల ఉండే కోపాన్ని భగవంతుని మీదకు తిప్పి నాకు కనిపించవెందుకు అని ఆయన మీద ఆ కోపాన్ని చూపాలి.
కోరికలన్నింటినీ ఇదే విధంగా దారి మళ్లించి సరైన త్రోవలో పెట్టాలి. ఈ మనోవికారాలను మట్టుపెట్టలేము, కానీ వాటికి మంచితనాన్ని నేర్పించవచ్చు. పై వాక్యంలో శ్రీరామకృష్ణులు మనోవికారాలను మట్టుపెట్టలేము, కానీ వాటికి మంచితనాన్ని నేర్పించవచ్చు అని చెప్పినప్పుడు, మనోవికారాలను నాశనం చేయలేము, కానీ వాటిని అదుపులో పెట్టి శుద్ధి చేయవచ్చునని చెప్పడమే ఆయన ఉద్దేశ్యంగా తోస్తుంది. కోరికలను హీనమైన విషయాల మీదికి మరల్చితే మనం కూడా హీనమైన స్థితిలోనే ఉండిపోతాము. వాటికి ఉన్నత ఆదర్శాలతో మార్గదర్శనం చేస్తే మనం కూడా ఉన్నత స్థితులకు ఎదుగుతాం. వాటిని పరమాత్మకు అనుసంధానిస్తే వాటి చోదక శక్తితో మనం కూడా ఆ స్థితికి ఎదుగుతాం. మరొక వైపున అవి మంచిని నేర్చుకుని పరిశుద్ధమవుతాయి. అప్పుడు వాటిని మామూలు కోరికలుగా భావించలేం. ఎవరైతే అనుభవపూర్వకంగా తాను ఆత్మనని, ఈ శరీరాన్ని మనస్సును కాదని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు కోరికలు అంతరిస్తాయి. ఎందుకంటే ఈ కోరికలు, మనోవికారాలు తప్పుదారి పట్టినవి మాత్రమే. మరొక మాటలో చెప్పాలంటే, మనం చూపిన మార్గాన్ని బట్టే కోరికలు మనకు మిత్రులు గాని శత్రువులు గాని అవుతాయి. కోరికలను సత్యం వైపు, అనగా భగవంతుడు లేదా పరమాత్మ వైపు మరల్చితే అవి మనల్ని బంధ విముక్తుల్ని చేసి ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని అసత్యం వైపు, మిథ్య వైపు మరల్చితే అవి మనల్ని బంధాలలో, బాధలలో పడవేస్తాయి. మానవుడు స్వభావ సిద్ధంగా సచ్చిదానంద స్వరూపుడు. ఆనందమనేది అతనికి స్వాభావికమైనది. సర్వోత్కృష్ట సత్యమైన ఆ ఆనందం మానవుడు నిజానికి వేరువేరు కాదు. అందువలనే వేదాంతం మానవుని సుఖలాలసత్వం ఆ ఆనందంలో వేళ్లూనుకుని ఉందని సూచిస్తోంది. తైత్తిరీయ ఉపనిషత్తు ఇలా బోధిస్తోంది. సృష్టికి మూలమైన పరమాత్మయే నిజానికి ఈ ఆనందానికి మూలం. ఎవరైతే దాన్ని చవిచూస్తారో వారు బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. అనంతాకాశంలో ఈ ఆనందమే లేకపోతే ఎవరికైనా ఊపిరి తీయడం, వదలడం కూడా సాధ్యపడదు. ఇది ఒక్కటే నిజానికి జీవించేలా చేస్తుంది. ఆనందం నుండే సమస్త జీవరాశులు పుట్టాయి. పుట్టిన నాటి నుంచి ఈ ఆనందం వల్లనే అవి జీవించి ఉంటాయి. దీనిని వదిలిపోయినప్పుడు ఆ ఆనందంలోనే లీనమవుతాయి. మనిషి యొక్క ఉనికియే ఈ ఆనందంలో వేళ్లూనుకొని ఉండడం చేత అతడు అప్రయత్నంగానే దానితో ఏకమవ్వాలని కోరుకోవడం సహజం. కానీ మనిషి అజ్ఞానంలో ఉండి తనను తాను ఈ దేహంగానో మనస్సుగానో భావిస్తున్నంతకాలం ఈ ఆనందాన్ని తన ఆత్మలో చూడలేడు. తన అజ్ఞానం వల్ల తన దేహం ద్వారా, మనస్సు ద్వారా దాన్ని పొందాలనుకుంటాడు. కాని చోట కానిదాన్ని వెతకడం వల్ల సుఖలాలసత్వం, దాని ఫలితంగా ఏర్పడే బంధాలు, బాధలు కలుగుతాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా శరీరం వల్ల కలిగే ఆనందం సుఖం కాదు. అది సుఖ దుఃఖాలకు అతీతమైనది. దాన్ని మనం దేహం స్థాయిలో గాని, మనస్సు స్థాయిలో గాని ఎప్పటికీ వేరుగా చూడలేము. మనిషి సహజ స్వభావం అతన్ని ఆ ఆనందం కోసం అరులు చాచేలా చేస్తుంది. చాలా కష్టాలు పడి గొప్ప నిలకడతనంతో దాన్ని భౌతిక, మానసిక స్థాయిలలో ఎంతో వెతికిన తర్వాత ఎట్టకేలకు అది తన ఆత్మలోనే ఉందని, అనంతమైన పరమాత్మయే తన ఆత్మ అని తెలుసుకుంటాడు. అప్పుడు మాత్రమే ఛాందోగ్య ఉపనిషత్తులో చెప్పబడిన అపరిమితమైన దానిలోనే ఆనందమున్నది, కానీ పరిమితమైన దానిలో కాదు అన్న బోధనను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. మనిషి ఈ సత్యాన్ని అనుభూతి చెందాలంటే అసలైన ఆనందం సుఖ దుఃఖాల కంటే వేరైనదని, దాన్ని పొందాలంటే మనస్సును స్వాధీనం చేసుకుని తన సుఖ లాలసత్వాన్ని ఉన్నతమైన మార్గానికి మరల్చుకోవాలని ఏదో ఒక స్థితిలో తప్పక తెలుసుకోవాలి.